అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 22వ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు. గృహవాహన యోగాలు ఏర్పడిన, భాగస్వామి వ్యాపారాన్ని విస్తరిస్తారు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ చింతన ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారంలో లాభాలు అందిన, మొండి బాకీలను వసూలు చేస్తారు. బంధువులతో ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కరిస్తారు. అదేవిధంగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సోదరుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. చేపట్టినటువంటి పనుల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. పాత రుణాలు తీరి ఊరట లభిస్తుంది. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాప్యం తొలగున, ఆర్థిక స్థితి మేలు చేకూరుతుంది. బంధువులతో గృహమన ఆనందంగా గడుపుతారు. చేపట్టినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన, దూర ప్రాంత బంధువుల నుంచి ఆహ్వానాలు అందిన, ముఖ్యమైనటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమస్యలు తొలగిన, వృశ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.